సో సింపుల్గా డేటా వేర్హౌస్ అంటే ఏంటంటే హిస్టారికల్ డేటా అనాలిసిస్ చేయాలంటే ఇది కనెక్ట్ అవుతాం మనం. మీ రియల్ టైంలో కూడా మీ పవర్ బై రిపోర్ట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ కనెక్ట్ టు దిస్ ఓఎల్ఏపీ ఓన్లీ. అది మీకు ఎలా తెలుస్తుందంటే మీకు జాబ్ జాయిన్ అయిన తర్వాత సమ్మన్ విల్ ప్రొవైడ్ యాక్సెస్ టు యూ గైస్. సో అది మీ డీబీఏ టీమ్ అవ్వచ్చు, లేదంటే ఎవరైతే డేటాబేస్లో వర్క్ చేస్తూ ఉంటారో సో దే విల్ ప్రొవైడ్ యాక్సెస్ టు యూ. సో మీరు ఆ కనెక్షన్స్ యూజ్ చేసి డేటాబేస్ కనెక్ట్ అయ్యి పవర్ బిఐలోకి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి రిపోర్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ రోల్ టుమారో. క్లియర్? సో దీనికి మనం పవర్ బిఐ వర్క్ చేసే కంటే ముందు సీక్వెల్ లాంగ్వేజ్ రావాలి. ఇంతకుముందు చెప్పినట్లు నేను ఆ సీక్వెల్లో కూడా మనకి చాలా ఉంటాయి. అడ్వాన్స్డ్ ఉంటుంది, బిగినర్ లెవెల్ ఉంటుంది. అట్లీస్ట్ మీకు బిగినర్ లెవెల్ తెలిస్తే చాలు. అంటే పవర్ బిఐలో వర్క్ చేసేటప్పుడు జనరల్గా మనకి సీక్వెల్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ మనం సెలెక్ట్ క్వెరీస్ రాస్తాము, టేబుల్స్ క్రియేట్ చేస్తాము, టేబుల్స్ డ్రాప్ చేస్తుంటాము, అదేవిధంగా స్టోర్ ప్రొసెస్ రాస్తూ ఉంటాము, వ్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటాము. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ సీక్వెల్ వి డూ. బట్ యూ డోంట్ నీడ్ టు అన్ని రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీకు కొన్ని టాపిక్స్ నేను చెప్తాను, ఆ టాపిక్స్ నేర్చుకుంటే చాలు. అట్ ద సేమ్ టైం నేను మీకు వీడియోస్ షేర్ చేస్తాను చెప్పాను కదా, ఆ వీడియోస్లో కూడా నేను ఆ టాపిక్ బేసిక్స్ కవర్ చేసి ఉంటాను ప్రీవియస్ క్లాసెస్లో. మీరు అవి చూసి ప్రాక్టీస్ చేస్తూ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడిగితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదైతే ప్రాబ్లం లేదు. సో టాపిక్స్ మెయిన్గా ఏంటంటే ఇవి తెలియాలి మీకు. సీక్వెల్ మనకి చాలా ఉంటాయి. అట్లీస్ట్ మీకు ఇవి తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు రైట్ క్వరీస్ ఇన్ సీక్వెల్. అట్ ద సేమ్ టైం మీరు వచ్చేసి క్వరీస్ రాయగలిగితే రేపు మీరు సీక్వెల్లో పనిచేసినా సరే, ఐ మీన్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో పనిచేసినా సరే, లేదంటే డిఫరెంట్ ఆరకల్లో పనిచేసినా సరే, ఎవ్రీథింగ్ విల్ బి రిమైనింగ్ సేమ్. కాన్సెప్ట్ సేమ్గా ఉంటాయి, బట్ దాని లాంగ్వేజ్ కొంచెం మారుతూ ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో మీరు కమాండ్ రాశారనుకోండి, ఆరకల్లో వచ్చేసి అదే కమాండ్ ఉంటుంది, బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ కోడింగ్లో చిన్న డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి. సో అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. సో మేజర్గా మీకు తెలియాల్సిందంటే సీక్వెల్లో డీటెయిల్ కమాండ్స్ తెలియాలి. దెన్ ఈ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, దీస్ థింగ్స్ యూ షుడ్ నో. అండ్ అదేవిధంగా డిఎంఎల్ కమాండ్స్ అని, డిసిఎల్ అని, టీసీఎల్ అని కమాండ్స్ ఉంటాయి. సో ఇవి మీకు తెలియాలి ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్. దెన్ ఇది తెలుసుకున్న తర్వాత మనకి డేటాబేస్లో టేబుల్స్ ఎలా ఉంటాయి, ఎలా డేటా స్టోర్ చేస్తారు, ఆ డేటా స్టోర్ చేసిన తర్వాత డేటాని అయినా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. బికాస్ మీరు డేటా మీరేం క్రియేట్ చేయరు. ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే యు ఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ టేబుల్స్, యు ఆర్ నాట్ గోయింగ్ క్రియేట్ ఎనీ కాలమ్స్, ఇవేం మీరు చేయరు. ఆల్రెడీ డేటా అంతా అక్కడే ఉంటుంది. సో ప్రీవియస్గా నేను చెప్పాను కదా వేరే టీమ్స్ అని, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక డేటాబేస్లో నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికి మనం వాడేది వచ్చేసి సెలెక్ట్ కమాండ్ అంటాం. సో మీరు 99% ఆఫ్ ద టైమ్స్ మీరు రాసేది వచ్చేసి ఈ సెలెక్ట్ అనే కమాండే వాడుతూ ఉంటారు. సో దీన్ని దాటి మీరు వెళ్ళరు. బట్ ఆ సెలెక్ట్ అనేది సింపులే. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ అంటే ఒక టేబుల్ నుంచి డేటా అంతా వస్తుంది. బట్ వీ డోంట్ వర్క్ ఆన్ వన్ సింగిల్ టేబుల్. మీరు రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీ డేటా వచ్చేసి ఒక టేబుల్లో ఉండొచ్చు, 2 టేబుల్స్లో ఉండొచ్చు, ఒక 10 టేబుల్స్ కూడా ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు రైట్ జాయిన్స్. అంటే ఒకటి అంతకంటే ఎక్కువ టేబుల్స్ నుంచి మీరు డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ జాయిన్స్. దాంట్లో మళ్ళీ మనకి జాయిన్స్లో ఇన్నర్ జాయిన్ అని, లెఫ్ట్ జాయిన్ అని, రైట్ జాయిన్ అని ఇలా చాలా ఉంటాయి. సో ఇవి మీకు తెలియాలి. అదేవిధంగా మీరు జాయిన్స్ రాసేటప్పుడు కానీ, లేదంటే మామూలుగా సీక్వెల్ క్వరీస్ రాసేటప్పుడు కానీ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ఫంక్షన్స్. సీక్వెల్ సంబంధించిన ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్. అవి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్స్, సమ్, మిన్, మ్యాక్స్, కౌంట్ అని. అదేవిధంగా మనకి టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూమరిక్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. అవన్నీ మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇలా మీరు గ్రూప్ బై అని, హ్యావింగ్ అని, కొన్ని వేర్ క్లాజ్ ఉంటాయి. అంటే వేర్ అంటే ఏంటంటే ఫిల్టరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టేబుల్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, నాకు 100 రికార్డ్స్ అవసరం లేదు మా రిపోర్ట్కి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్ విల్ బి మోర్ దాన్ 1 మిలియన్ 1 lakh రోడ్స్ కూడా ఉంటాయి మనకి రియల్ టైంలో. సో మీరు ఆ డేటా రెస్ట్రిక్షన్ చేయడానికి మనం ఫిల్టర్ క్లాసెస్ వాడతాం. ఆ ఫిల్టర్ వచ్చేసి అండ్, ఆర్, నాట్, బిట్వీన్, లైక్ ఇలా చాలా ఉంటాయి. సో అట్లీస్ట్ మీకు ఇది తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ సీక్వెల్ అండ్ రైట్ ద క్వరీస్. మీకు పవర్ బేక్ అది ఖచ్చితంగా కావాలి. రేపు ఇంటర్వ్యూలో అయినా సరే పవర్ బేక్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మీకు ఎస్క్యూఎల్ వచ్చిన ఎవరు అడగరు. ఎందుకంటే మీరు ఒక పవర్ బై డెవలపర్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒక బిఏ పర్సన్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎస్క్యూఎల్ వచ్చని అనుకుంటారు. దట్ ఈస్ మ్యాండేటరీ. బట్ మీరు ఇప్పుడు నేర్చుకోవడానికి కావాలంటే అవసరం లేదు. బట్ అందుకనే మీకు ప్యారల్గా నేర్చుకోమంటున్నాను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ లేదు, మీరు ఇఫ్ హ్యావ్ టైమ్ టు థియరీ చదివి మీరు నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ వెబ్సైట్స్ ఉన్నాయి. mode.com అని, అదేవిధంగా sequelboard.com అని. మీరు ఇందులో కూడా ఎస్క్యూఎల్ నేర్చుకోవచ్చు.
ప్లెయిన్ ఎస్క్యూఎల్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే థియరీ ఇది మీరు అది చదివి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా కిందే మీకు ఒక విండో ఉంటుంది, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో, ఇది ఫ్రీగా ఉంటుంది. సో ఇఫ్ యూ అట్లీస్ట్ డూ దీస్ థింగ్స్ ప్యారలీ, పవర్ బిఐతో పాటు ఇవి కూడా మీరు నేర్చుకుంటే నెక్స్ట్ 1-2 మంత్స్లో మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది. దెన్ యూ కెన్ లుక్ ఫర్ జాబ్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో, ఇది ఇంటర్వ్యూ కోసం కాదు ఎస్క్యూఎల్ అనేది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎస్క్యూఎల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఎస్క్యూఎల్ పెద్ద టచ్ చేయరు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్క్యూఎల్ టచ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇది మీరు సర్వే అవ్వడానికి ఎస్క్యూఎల్ తెలుసుకుంటే మంచిది. ఎస్క్యూఎల్ లేకుండా మీరు రియల్ టైంకి వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ మీరు సపోర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు డబ్బులు పే చేసి, ఇవన్నీ నాన్ సెన్స్, ఇవన్నీ అవసరం లేదు. మీరు నేర్చుకుంటే కెన్ సర్వే బెటర్.